హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియో. అందులో భాగంగా ఈరోజు డే 70, అంటే ఆల్రెడీ 69 days కంప్లీటెడ్. సో 69 వీడియోస్ కూడా కంప్లీటెడ్. ఆ వీడియోస్ అన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ మీకు 100 days 100 problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 30 అని, డే 40 అని, డే 50 అని, డే 60 అని. సో వాటిని టచ్ చేస్తే ఆ పర్టికులర్ డేకి వెళ్తారు. అక్కడ నుండి ఆ వీడియోస్ చూడవచ్చు. దాంతోపాటు ఈ వీడియో ఎండింగ్లో ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో లింక్స్ కూడా ఉంటాయి. అంటే డే 69, డే 71 వీడియోస్ ఎండింగ్లో ఉంటాయి ఈ వీడియోకి. అక్కడ నుండి కూడా ఆ వీడియోస్ చూడవచ్చు. ఓకేనా? సరే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 70. సో ఈరోజు మనం 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాము. 2 కూడా నేనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రాక్టీస్ ప్రాబ్లం ఇవ్వడం లేదు, ఎందుకంటే ఇటు బాగా ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ప్రాబ్లమ్స్ అయినా సరే కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది కూడా ప్రాబబిలిటీలోని ప్రాబ్లమ్సే. మీకు డే 65 నుండి చెప్తా ఉన్నాను ప్రాబబిలిటీ ప్రాబ్లమ్సే. సో ఇది 6th వీడియో అనమాట ఇదే చాప్టర్లో నుండి. ఈరోజు కూడా ఒక 8 మార్క్స్, ఒక 4 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ఇది వచ్చి 8 మార్క్స్ ప్రాబ్లం. మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు వీడియోల్లో సో ఏ విధంగా అయితే స్టెప్స్ రాసామో దీనికి కూడా అదే విధంగా రాస్తాం. ఇది కూడా ఈజీ, మీరే కూడా చేసేయచ్చు. మన వీడియోస్ ప్రీవియస్ మీరు చూసుంటే ఈ ప్రాబ్లం మీరే చేసేయవచ్చు. అయినా సరే నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా అంటాను అనేది మీకు క్వశ్చన్ చదివి తర్వాత చెప్తా. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి. ఏ డై ఈజ్ థ్రోన్ ట్వైస్. ఏ డై ఈజ్ థ్రోన్ ట్వైస్. వాట్ ఆర్ ది ప్రాబబిలిటీ దట్ 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైమ్? 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ 1 టైం. సో ఇక్కడ ఏం చెప్పాడు? ఒక డైని ఎన్ని టైమ్స్ వేసాడు? 2 times వేసాడు. ఇది కూడా మీకు బాగా క్లియర్గా తెలుసు. కానీ ఇది 8 మార్క్స్లో ఇచ్చినప్పుడు దీని పాజిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి కదా, 36. ఒక డైన్ 2 times వేస్తే 36 పాబబుల్ అవుట్కమ్స్ వస్తాయి, పాజిబుల్ అవుట్కమ్స్. ఆ 36 ఇక్కడ ఖచ్చితంగా రాయాలి. 8 మార్క్స్ ప్రాబ్లం అన్నప్పుడు పాజిబుల్ అయ్యే అవుట్కమ్స్ లిస్ట్ మొత్తం రాయాల్సిందే. ఇక్కడ మిమ్మల్ని అడిగింది 2 క్వశ్చన్సే, బట్ ఇచ్చింది 8 మార్క్స్ కనుకోండి, మొత్తం లిస్ట్ రాయాలి. అదే 4 మార్క్స్ కనుకోండి, లిస్ట్ అవసరం లేదు, జస్ట్ కౌంట్ వేస్తే సరిపోతుంది. అంటే ఏం చేయాలి చూడండి. ఫస్ట్ గివెన్ దట్ ఏ డై is thrown twice, then the possible outcomes are 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6, 3, 1, 3, 2, 3, 3, 4, 3, 5, 3, 6, 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5,
4, 6, 5, 1, 5, 2, 5, 3, 5, 5. సారీ, ఇది 4. చూసారా, ఏదైనా మిస్టేక్ అయింది వెంటనే కనుక్కునేసిన. పైన 4 ఉంది, కింద 4 రావాలని నాకు తెలుసు కాబట్టి. సో ఇలాంటివి కనుక్కోవచ్చు ఈ ఆర్డర్లో రాశామంటే. అందుకే మీకు ఫస్ట్ నుంచి చెప్పేది. నెక్స్ట్ ఏమి 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. లిస్ట్ రాసామా? తర్వాత ఏం రాస్తాం? సో ది పాసిబుల్ అవుట్కమ్స్, సారీ, ది పాసిబుల్ అవుట్కమ్స్ కాదు, ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 36. ఓకేనా? ఇది రాయాల్సి వస్తుంది ఎప్పుడు 8 మార్క్స్ ప్రాబ్లం ఇస్తే ఈ స్టెప్ మొత్తం కంప్లీట్గా రాయాల్సింది. ఒకవేళ ఇదే క్వశ్చన్ని 4 మార్క్స్కి ఇచ్చాడనుకోండి, అప్పుడు మీరేం చేయాలి ఒకసారి గమనిస్తే, ఇక చూడండి, ఫస్ట్ స్టెప్ కామన్. ఏ డై ఈస్ త్రో ట్వైస్, దెన్ ది పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 36, లేదా 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అని రాసి ఇక్కడ రాసేటు. సో ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 36. ఈ మధ్యలో ఈ లిస్ట్ రాయాల్సిన పని లేదు. ఎప్పుడు 4 మార్క్స్కి ఇదే ప్రాబ్లమ్ని అడిగితే, ఒకవేళ 8 మార్క్స్ అడిగితే ఖచ్చితంగా రాయాలి. క్లియర్? ఇప్పుడు ఫస్ట్ దానికి అందాం. ఫస్ట్దేమి 5 will, అదే ఈవెంట్ కదా. సో ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్, అది కూడా రాద్దా, గెటింగ్ 5 will not come up either time. ఓకేనా? ఇది రాయాలి. రాసిన తర్వాత ది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ లిస్ట్ రాయాలి. 5 will not come అన్నాడు అంటే 5 అనే వర్డ్ ఇక్కడ ఎక్కడా ఉండకూడదు. 5 అనేది ఇక్కడ ఎక్కడా కనిపించింది మనం తీసుకోవాలి. అలా ఎన్ని ఉన్నాయి చూడండి. 5 అంటే ఇదంతా 5. సో 5 కనిపించేది అండర్లైన్ చేస్తా, 5 కనిపించేది అండర్లైన్ చేస్తాండ. ఓకేనా? తర్వాత 5 ఇట్లా ఉంది చూడండి, ఈ కాలం. సో ఇవి తప్ప, అండర్లైన్ చేసింది తప్ప మిగిలిందన్నీ ఫేవరబుల్ అవుట్కమ్సే. సో ఆ లిస్ట్ రాస్తాం ఇప్పుడు మళ్ళీ. ఓకేనా? ఏమేమి? 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 6. 5 రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 6. నెక్స్ట్ 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 6. 5 రాయకూడదు. సో నెక్స్ట్ 4, 1, 4, 2, 4, 3, 4, 4, 5 రాయకూడదు, 6 రాస్తాం. 4, 6. నెక్స్ట్ ఏమి? 5, 1, కానీ 5 రాయకూడదు, ఎందుకంటే 5 ఉండాలి. చూడండి, 5, 1, 5 ఉంది అందులో, 5 ఉండకూడదు. 5 will not come అన్నాడు, అది ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్ కానీ. ఓకేనా? ఏమొస్తుంది అప్పుడు? 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 6.
సో ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కౌంట్ చేయండి, ఎన్ని కన్ఫ్యూజ్ అవుతారా? అప్పుడు ఇక్కడికి రండి, ఇది ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంది, 5 ఉండేది. సో 5 లేనిది ఎన్ని ఉంటాయి, 25 ఉంటాయి. కాబట్టి ఆడ కౌంట్ చేసుకోండి, లేదా 7 కూడా చూడండి, ఈ లైన్లో ఒక 5 ఉన్నాయి, ఇది వదిలేస్తే ఇది ఒక 5, ఇది ఒక 5, ఇది ఒక 5, ఇది ఒక 5. సో 5 5 25, అలా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఎప్పుడైతే ఇది రాస్తామో అప్పుడే ఇది రాయాలి. అంటే 8 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చినప్పుడే ఈ లిస్ట్ అంతా రాయాల్సి ఉంటుంది. 8 మార్క్స్ కాకుండా 4 మార్క్స్ అయితే డైరెక్ట్గా రాసేయచ్చు. ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 28. సో ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 28. ఇప్పుడు పి ఆఫ్ ఈ రాస్తాం. సో పి ఆఫ్ ఈ ఏమి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్. నేను పూర్తిగా రాయలేదు ఎందుకంటే ప్లేస్ చాలదని, ఓకేనా. ఈ ఈజ్ ఈక్వల్ టు కింద ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అంటే 25, పాసిబుల్ అంటే 36. ఈ రెండు ఏ టేబుల్లోనూ మీకు రాదు. సో ఆన్సర్ అది, ఆన్సరు అదే 25/36 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్, ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ getting 5 will come up but up to up at least once. అంటే ఏమంటే ఒక్కసారన్నా 5 రావాలి. మామూలుగా ఏం చేస్తాను, లిస్ట్ రాస్తాం అనుకుంటారు, రాయాల్సిన పనిలో ఏది ఇచ్చినా సరే 5 మార్క్స్ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఇది ఇప్పుడు రాస్తే చాలు, ఈ లిస్ట్ అవసరం లేదు. ఎందుకంటే 5 లేనిది మనకు తెలుసు. సో 5 ఉండేది కావాలంటే అట్లా సబ్ట్రాక్షన్, ఇంతకుముందు నేను వాడాను టెక్నిక్ ఏంటి, 36లో ఈ 11 సబ్ట్రాక్ట్ చేస్తే 25 అని చెప్పా కదా, ఆ టెక్నిక్ ఇక్కడ వాడచ్చు. ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా ఉండే 36 మైనస్ ఈ 5 లేనిది ఎన్ని ఉన్నాయి, 25. సో ఈజ్ ఈక్వల్ టు 11. దేర్ఫోర్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. పూర్తిగా రాయండి మర్చిపోకుండా, పాసిబుల్ అవుట్కమ్స్, ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత, 11/36, ఇది ఆన్సర్. ఓకేనా, ఇది మీరు 8 మార్క్స్కి రాయాల్సింది. ఇందుకోసం నేను ఈ ప్రాబ్లం అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఓకేనా, ఎందుకు అంటే 4 మార్క్స్ అనేటప్పుడు చాలామంది మర్చిపోయి లిస్ట్ మొత్తం రాసేస్తారు, కన్ఫ్యూజ్ అయ్యి. రాసినా తప్పు లేదు, మీకు మార్క్స్ పడతాయి, ఇబ్బంది లేదు. కానీ 8 మార్క్స్ అన్నప్పుడు కొంతమంది రాయరు. సో 8 మార్క్స్ అన్నప్పుడు ఈ క్వశ్చన్ 8 మార్క్స్లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవంతా మీరు రాయాలి. రాయకపోతే 8 మార్క్స్ పడవు. అదే 4 మార్క్స్లో రాసినా పడతాయి, రాయకపోయినా పడతాయి 4 మార్క్స్ ఈ లిస్ట్ అనేది. ఓకేనా, ఇది మీకు తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ ప్రాబ్లం తీసుకుంది. సరే, నోట్ చేసుకోండి నీట్గా. ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను, ఆ ప్రాబ్లం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో కూడా చెప్తాను, రాసుకోండి నీట్గా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ప్రాక్టీస్ది చూద్దాం. ఇది ప్రాక్టీస్ కూడా మీరు చేయాలి. నేను ఒకటి చెప్తాను, మిగిలిన 2 మీరు ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం ఈ క్వశ్చన్ తీసుకుంది.
ప్లస్ ఇంకేమి అనేది ఒక్కసారి క్వశ్చన్ చదవండి. ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, ఇంతకుముందు ఏ డై ఈస్ థ్రోన్ ట్వైస్ అన్నప్పుడు 8 మార్క్స్, అలా కాకుండా వన్స్ అన్నప్పుడు 4 మార్క్స్ పడతాయి. వన్స్ అంటే మనకు వచ్చే పాజిబుల్ అవుట్కమ్స్ 6. పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయంటే 6 వస్తుంది. ఏమి అవుట్కమ్స్కి ఫార్ములా వచ్చి 6 పవర్ n డై గురించి మెన్షన్ చేసేటప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అయినా సరే ఇంకొకసారి చెప్తా అంటాను. డైని త్రో చేసినప్పుడు 1 టైమ్ 2 టైమ్సే త్రో చేస్తాం, 3 టైమ్స్ అనేది లేదు, చెయ్యం. మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. అదేవిధంగా 2 డైస్ని తీసుకొని 1 టైం త్రో చేయడం ఉంటుంది, అంతేగాని 3 డైస్ తీసుకొని ఉండదు. కాబట్టి మీకు హ్యాపీ. ఓకేనా. దీనికి పాజిబుల్ అవుట్కమ్స్కి ఫార్ములా ఏమంటే 6 పవర్ n. సో n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ నెంబర్ ఆఫ్ డైస్ కానీ ఉండొచ్చు. సో ఇక్కడ వచ్చి నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 అంటే 6 పవర్ 1, 6 పవర్ 1 దట్ ఈక్వల్ టు 6. అదే ఇంతకు ముందు ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా కదా, ఏ డై థ్రోన్ ట్వైస్ అని. సో దానికి వచ్చి 6 పవర్ n అంటే 6 పవర్ 2, n ప్లేస్లో 2. ఎందుకు? ఒక డైని 2 టైమ్స్ వేసాం కాబట్టి. 6 పవర్ 2 అంటే 6 స్క్వేర్ కాబట్టి 6 స్క్వేర్కి వాల్యూ ఎంత? 36. సో దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్తా, అదేమంటే కాయిన్ గురించి. కాయిన్కి కూడా నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్కి లేదా నెంబర్ టోటల్ అవుట్కమ్స్ కూడా, ఓకేనా, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నా టోటల్ అవుట్కమ్స్ అన్నా ఒకటే. సో దానికి కాయిన్కి అయితే ఏం ఫార్ములా అంటే 2 పవర్ n, 2 పవర్ n. సో కాయిన్ నెంబర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావచ్చు, లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ థ్రోన్ ఏ కాయిన్ అవ్వచ్చు. అంటే ఒక కాయిన్ని 3 టైమ్స్ వేసామనుకోండి, సో n ఈజ్ ఈక్వల్ టు 3. 3 కాయిన్స్ని 1 టైం వేసాను అనుకోండి, 3 కాయిన్స్ కదా, అది n. ఓకేనా. మీకు ఇక్కడ 1 మార్క్ బిట్ పడుతుంది, అందువల్ల నేను చెప్పేదన్నమాట. ఓకే. సో ఒక కాయిన్ తీసుకున్నప్పుడు 2 పవర్ 1 2 అవుతుంది. 2 కాయిన్స్ లేదా 2 టైమ్స్ అన్నప్పుడు 2 పవర్ 2 దట్ ఈక్వల్ టు 4. ఒకవేళ 3 కాయిన్స్ అంటే 2 పవర్ 3. 3 కాయిన్స్ అన్నా లేదా 1 కాయిన్ 3 టైమ్స్ అన్నా నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే 8. ఓకేనా. 1 మార్క్ బిట్లో అడిగేదానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట అది. సరే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏం చెప్పాడు, ఏ డై థ్రోన్ వన్స్ అంటే ఒక్కసారి ఒక డైని వేస్తే ఫస్ట్ ఆప్షన్ ఏ ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ. సెకండ్ ఆప్షన్ ఏ నెంబర్ బిట్వీన్ 2 and 6. 2కి 6కి బిట్వీన్లో ఉండే నెంబర్స్ రావడానికి పాసిబిలిటీస్. అండ్ ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ. సో ఫస్ట్ది మాత్రం నేను చెప్తా, మిగిలింది మీరు చెయ్యండి, హింట్ కూడా ఇస్తాను ఏం చెయ్యాలనేది. సో ఫస్ట్ స్టెప్, గివెన్ దట్ ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, దెన్ ది possible outcomes are 6 power n that equal to 6 power 1 is equal to 6. కింద రాసుకుంటాం కావాలంటే కూడా, దెన్ కదా ది అని 2 సార్లు, దెన్ ది పాసిబుల్ అవుట్కమ్. సో ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ outcomes is equal to 6. సో ఇప్పుడు ఫస్ట్ వన్కి వెళ్దాం, అంతే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమి, ప్రైమ్ నెంబర్. పాసిబుల్ అవుట్కమ్స్ ఒక డై మీద ఏమేమి ఉంటాయి మనకి, 1 2 3 4 5 6 ఉంటాయి. అయితే ఇవి నెంబర్స్ ఫామ్లో కాకుండా డాట్స్ ఫామ్లో ఉంటాయి. 1 2 3 4 5 6 ఎలాగన్నా ఉండనింది. వాడేమన్నాడు, ప్రైమ్ అన్నారు. ప్రైమ్ అంటే ఏంటో తెలియదు.
ప్రైమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన 2 టేబుల్స్లో మాత్రమే ఉంటాయి. 2 అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. 2 ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్స్ ఏమేమి 2, 3, 5. సో అవి మాత్రమే మిగిలింది. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ గురించి రాస్తాం, అంటే ఈవెంట్ గురించి. ఈవెంట్ ఆఫ్ probability of getting a prime number. అప్పుడేమి ది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ ఏమేమి ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసుకున్నాం కదా 2, 3, 5. 2, 3, 5. సో ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో పి ఆఫ్ ఈ రాస్తాం, ప్రాబిలిటీ ఆఫ్ ఈ. ఏం ఫార్ములా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by number of possible outcomes is equal to favorable అంటే 3 వచ్చింది, పాసిబుల్ అంటే 6. 3, 6 3 టేబుల్లో వస్తుంది. సో 3 1s are 3 2s. ప్రాబిలిటీ అంతా 1/2. ఇదే ఆన్సర్. ఇదే మరి రిమైనింగ్ 2 చేయండి. అయితే నేనే చెప్తాను ఏమనేది. ఇక్కడ చెప్పా కదా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమో అదే మరి. ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. లయింగ్ బిట్వీన్ అంటే ఫస్ట్ 2, 6 ఐడెంటిఫై చేయాలి. 2, 6 బిట్వీన్లో ఏమేమి ఉన్నాయి? 3, 4, 5 ఉంది. సో ఆన్సర్ ఏమి 3, 4, 5. సో అన్నీ ఇదే వస్తాయి ఆన్సర్తో సహా సేమ్ స్టెప్లు. ఏమి మారుతుందంటే ఈవెంట్ రాసే చోట మారుతుంది, ఈ వర్డ్ మారుతుంది. ప్లస్ ది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ ఈ లిస్ట్ ఉండే ఈ 3 ఆ లిస్ట్ మాత్రం, మిగతా అన్నీ సేమ్ టు సేమ్. ఓకేనా? ఇక్కడ మీకు చెప్తాను చూడండి, ఇంకో విషయం చూడండి. ఇక్కడ ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ అన్నాడు, ఆ వర్డ్ కాకుండా ఇంకో వర్డ్ ఇస్తాడు ఎప్పుడన్నా. 99% ఇవ్వడు. ఒకవేళ ఇస్తే ఏం చేయాలో కూడా మీకు చెప్పడం బెటర్ అని చెప్తాను. ఏ నెంబర్ ఫ్రమ్ 2 to 6 అన్నాడు అనుకో, అంటే 2 to 6. చూడండి బాగా అబ్జర్వ్ చేయ. ఏ నెంబర్ ఫ్రమ్ 2 to 6 అంటే అప్పుడు ఏమొస్తుందంటే 2 నుంచి స్టార్ట్ చేసి 6 వరకు రాయాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా, ఎక్కడ నుండి 2 నుంచి 6 దాకా మిడిల్లో ఉండే టర్మ్స్ కూడా వస్తాయి. అప్పుడు ఎక్కువ వచ్చినాయి, 5 వచ్చినాయి. అది మీకు తెలియాల్సింది. బిట్వీన్ అన్నప్పుడు ఆ నెంబర్స్ మధ్యలో ఉండే నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఏ నెంబర్స్ ఇస్తాడో వాటి మధ్యలో ఉండేవి. అలా కాకుండా ఫ్రమ్ 2 అన్నాడు అంటే ఫ్రమ్ 2 అంటే ఏ 2 నెంబర్స్ ఇస్తాడో అది ఒకటి స్టార్టింగ్ నెంబరు, ఇంకోటి ఎండింగ్ నెంబరు అండ్ బిట్వీన్ నెంబర్స్ కూడా తీసుకో. ఇది లాజిక్ అక్కడ. అందువల్ల ఇక్కడ 5 వచ్చాయి, ఇక్కడ వచ్చి 3 వచ్చాయి. ఇదైతే అవసరం లేదు, బట్ మీకు సబ్జెక్ట్ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పడం. సరే నెక్స్ట్ చూడండి. దీనికి ఏం రాయాలి? అండ్ ఆడ్ నెంబర్. ఇది మీకు తెలిసిందే, నేను రాయాలా చెప్పండి? బట్ రాస్తానని సార్ చెప్పా కదా, అందువల్ల 1, 3, 5 ఇది ఆడ్ నెంబర్స్. 1, 3, 5. సో ఈ రెండిటికి మీరు రాయండి స్టెప్స్. మిగతా ఒకదానికి నేను రాసా. ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సింది క్వశ్చను ఇది మాత్రం నోట్ చేసుకోండి. ఇది మీకు అర్థం కావడానికి చెప్పాను ఈ సైడ్ అంతా. ఈ ఫార్ములాస్ ఇక్కడే కూడా నోట్ చేసుకోండి, లేదా 1 మార్క్స్ మీద మాత్రమే వీడియో ఒకటి చేస్తాను, వస్తుంది. అది కూడా ఎప్పుడో మీకు చెప్పాల్సిన టాపిక్స్ అన్నీ చెప్పిన తర్వాత 1 మార్క్స్ మీద స్పెషల్గా వీడియోస్ చేస్తాం. సో ఆ వీడియో కూడా వస్తుంది, మీకు ఇబ్బంది లేదు. సరేనా? ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయాల్సింది ఈరోజే ప్రాక్టీస్ చేయండి. నోట్ చేసుకోండి ఫస్ట్.
సో ఇదే విధంగా డైలీ వీడియోస్ వస్తాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 70, అంటే ఇంకా 30 డేస్ మాత్రమే ఉన్నాయి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వను. దాంతోపాటు 30 వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి. ఆ 30 వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం తెలియదు అన్న వాళ్ళకు మన ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. యూట్యూబ్లో మన ఛానల్ ఉంది. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ అని చెప్పండి. వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు గ్యారంటీగా మన ఛానల్ కనిపిస్తుంది. ఓకేనా? సరే, థ్యాంక్ యూ.